గోవిందాయ నమః. కర్మబంధాల నుండి పూర్తిగా విముక్తిని కోరుకునేవారు శ్రీహరి గుణాలను కీర్తించాలి అనుకున్నాం కదా. దానివల్ల వారి అంతఃకరణ పూర్తిగా శుద్ధమై మోక్షము లభిస్తుంది. ఈ అజామిలుడు మరణిస్తూ భగవంతుడి నామాన్ని చక్కగా పలికి తన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. కనుక ఇతడిని మీరు నరకానికి తీసుకు వెళ్ళకూడదు. సాంకేత్యం పరిహాస్యం వా స్తోభం హేళనమేవ వా వైకుంఠనామగ్రహణం అశేషాఘహరం విదుః. వైకుంఠవాసుడైన శ్రీహరినామాన్ని వేరొకరిని పిలవాలనే ఉద్దేశంతో పేరు పెట్టి పిలిచినా, నవ్వులాటకు పిలిచినా, పలికినా, ఊతపదంగా పాట పాడినా, ఒకడిని అపహాస్యం చెయ్యటానికి పలికినా, ఏ విధంగా స్మరించినా పాపాలన్నీ నశిస్తాయన్న విషయం మహాత్ములకు తెలుసు. పక్షులు శబ్దం అనేది వింటే పాపాలు పోతాయంటారు, లోపాల గులప నుండి గుబులంతా పోతుందంటారు. కానీ ఇక్కడ అది ప్రతి ఒక్క అరుపుకు కూడా పరమాత్మను స్మరణ చేస్తుంది తెలుసా. ఆకారం లేని పరమాత్మని ఎప్పుడు ధ్యానిస్తూనే ఉంది. నిరాకార రూపమైనటువంటి పరమాత్మలో గాలిలో చేరటానికి ప్రయత్నిస్తుంది అది. అందుకని మనం అక్కడికి వెళుతూనే అన్నీ మర్చిపోయి మనము కూడా రామ దత్త నమ శివాయ అది అంటూ ఉంటే ఎవరు ఎట్లా అనుకొని మా మనసుకు మాత్రం చాలా అద్భుతమైనటువంటి సంతోషాన్ని కలిగించినటువంటి ఒక విచారం ఇది. సుఖవనం అంటే ఎట్లా ఉంది స్వామి మీకు? చాలా అద్భుతంగా ఉంది. ఏమన్నా అద్భుతంగా ఉండి అద్భుతం లేకపోని అది నాకు అక్కర్లేదు. ఇది రంగు ఇట్లా ఉండి ఆ రంగు అట్లా ఉండని, ఇది చిన్న పక్షి పెద్ద అట్లా నాకు అక్కర్లేదు. నాకు ఒకటే, అక్కడ ఆ అరుపులు, ఆ పక్షులు అరుపులు శ్రద్ధగా జనం వింటూ దాంతోపాటు మాట్లాడుతున్నారు. తెలియకనే వాళ్ళ నోటి నుంచి దత్త అంటున్నారు. చాలా సంతోషం ఇవన్నీ కూడా. ఇవన్నీ వింటూ ఉంటే రామ 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 అనేది ఇప్పుడు ప్రారంభమైంది ఒకటొకటిగా. సంతోషం. ఇంకోటి చెప్తుంది జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర అంటుంది, ప్రారంభం చేస్తుంది. ఇంకోటి ఓం నమో నారాయణ కృష్ణ అని ఒకటి అంటే లేదు ఓం నమో నారాయణ దత్త అంటుంది. ఒకవేళ మేము చెప్పించినా కూడా అట్లా రావాలి కదా. దాంట్లో పూర్వజన్మం యొక్క సంస్కారం దాంట్లో ఉంది. అందుకని దాళ్ళని చూస్తూ ఉంటే మాకు అవి కరిచినా నా మీద అవి అశుద్ధం చేసినా నాకేమనిపించదు. నా తలకాయ అంతా చేసేస్తాయి అన్నీ, ఏదేదో చిన్నపిల్లల్లాగా. కానీ నాకేమనిపించదు. అవి మాట్లాడే మాటలు అత్యద్భుతమైనటువంటి ఏదో సందేశాన్ని తీసుకొచ్చి మోసుకొచ్చి నా చెవిలో చెప్పినట్టుగా చెప్తూ ఉంటాయి. ఇవన్నీ మనం ఉదాహరణ చేసుకోవచ్చు మనం. అందుకని మానవులే కాకుండా పశుపక్ష్యాదుల్లో కూడా మంచి జ్ఞానం ఉన్నదేని. అన్నీ కాకపోయినా కొన్ని దాళ్లలో అప్పుడప్పుడు స్వామి ప్రకాశిస్తూ ఉంటాడు. అన్ని దాంట్లోనూ ప్రకాశిస్తున్నాడు లేదని కాదు. కొన్ని దాంట్లో తొందరగా కనపడుతుంటాడు. మానవుడు క్రింద పడినప్పుడు కానీ, జారిపోయినప్పుడు కానీ, శరీర అవయవాలు విరిగినప్పుడు కానీ, ఏదైనా కరిచినప్పుడు కానీ, ఎండ మొదలైన వాటి వల్ల బాధ కలిగినప్పుడు కానీ, కర్ర మొదలైన వాటి దెబ్బలు తగిలినప్పుడు కానీ, ఉద్దేశపూర్వకంగా కాకపోయినా మామూలుగా అయినా ఏ వ్యక్తి హరినామాన్ని పలుకుతున్నాడో అతడు నరక యాతనలు అనుభవించటానికి తగినవాడు కాడు నిర్ణయించాడు. భాగవతం ఎట్లా చెప్తుంది. కొట్టించుకునేటప్పుడు మనం ఏమంటుంటాం? అయ్యో అమ్మా, అయ్యో నొప్పి నొప్పి, అయ్యయ్యా ఎముకలు ఇరుగాయి అంటాం. కానీ అక్కడ కూడా శ్రీహరి కృష్ణ దత్త అనయానం. కొట్టినవాడు కొడుతూ ఉండిన వాడి మీద ఎగిచెగిసి పడతాం కానీ నాకు మళ్ళీ కొడతాం చూడు అంటాడు. కానీ ఎప్పటికీ కొట్టినాయన శ్రీహరి కృష్ణ
దెబ్బలంతా వాడిదే నాకు. దత్తా దత్తా అని ఒక్కరనరు. పెడదాము. మధుసూదనాయ నమః.